येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. ఎవరి కోసమైతే మనం ఈ రాజ్యాన్ని, రాజ్య భోగాలను, రాజ్య సుఖాలను కోరుకుంటున్నామో అటువంటి ఈ ఆప్త బంధువులంతా తమ ప్రాణాలు, సంపదలు కూడా వదిలిపెట్టేసి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శ్యాలాः సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామగారులు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువర్గమంతా ఈ యుద్ధభూమిలో యుద్ధానికి సన్నద్ధంగా కనిపిస్తున్నారు. మహాభారత యుద్ధ సమయానికి పాండవులకు, కౌరవులకు సుమారుగా 90 సంవత్సరాల వయస్సులో దృఢకాయులుగా ఉండేవాళ్ళు. అందుకే అర్జునుడికి ప్రతిపక్ష వర్గంలో తాత వరుస వాళ్ళు, మనుమల వరుస వాళ్ళు అందరూ కనిపించారు.